హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మేమైతే హన్మకొండలో ఉంటాము. మేమైతే వరి కలుపు తీయడానికి మా బావ నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో నేను అక్కడ వీడియోసే నేను డైలీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా విలేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బట్ ఇంకా సిటీలో కూడా ఉంటారు కదా. విలేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో మంచిగా, అంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణము చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈరోజు వచ్చేసి కలుపు తీయడానికంటే ముందుగా ఇంకా లేచి ఇంకా నేనైతే వాకిలైతే ఊడ్చాను. ఇంకా ఊడ్చిన తర్వాత అంతా చెత్త ఉంటే అదంతా వెత్తేసి పెంటల్లో అయితే వేశాను. ఇంకా బోళ్ళు కూడా తోమాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ మటన్ కర్రీ. ఇంకా ఎందుకో పనికి వెళ్తున్నాం కదా, అన్నం తినబుద్ధి కావడం లేదు అని అంటే మా బావ మటన్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే మటన్ అయితే చేసాము. ఎందుకంటే గ్యాస్ మీద చేయడం ద్వారా గ్యాస్ అనేది తొందరగా అయిపోతుంది. మళ్ళీ రొట్టెలు కూడా గ్యాస్ మీదనే కాల్చడం ద్వారా కూడా అలా తొందరగా అయిపోతుంది అనేసి మటన్ అయితే ఇంకా మేము కట్టెల పొయ్యి మీదనే చేశాము. ఇంకా మా మేకలు అయితే చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నాయో. ఈ మేకలు ఎలా అంటే మనుషుల లాగానేనండి. మేకల గురించి టాపిక్ నేను ఎందుకు తీస్తున్నానంటే, సేమ్ మనుషుల లాగానే జంతువులు కూడా ప్రవర్తిస్తాయి. ఏ విధంగానంటే ఒక మేకపోతు ఉండేదంటే ఆ మేకపోతు ఏం చేసేది, మంచిగా ఉన్న మేకలను గెలికేది. అంటే పాపం మంచిగా బుద్ధిగా గడ్డి తింటున్న మేకలు ఉంటాయి కదా, ఈ మేకపోతు వచ్చి వాటిని ఊకే పొడిచేది, ఇట్లా పొడవడానికి వెళ్ళేది. అవే పాపము అవి ఇక మొత్తం ఇట్లా రన్నింగ్ చేపిస్తుండే ఇక వాటిని. నాకు అనిపించేది, అబ్బాయి ఎందుకు ఇది కూర్చునే దగ్గర కూర్చోకుండా మంచిగా ఉన్న మేకలను ఎందుకు పొడుస్తుంది అనేసి నేనైతే అనేదాన్ని. అంటే మా బావతో అన్నాను. ఇంకా మా బావను అలానే చేస్తే నాకెందుకు ఆ మేకపోతును పోయి ఇక కొట్టాలనిపించేదిగా. ఇంకా మొత్తం అన్నిటి ఇట్లా పొడిచేదిగా. నాకైతే ఊరికే అయ్యో పాపం ఎందుకు అవి మంచిగా ఉన్న మేకలు ఇట్లా చేస్తున్నాయి ఊరికే నేను అట్లా బాధపడుతుండేదాన్ని. సేమ్ మనుషులు కూడా అంతే కదా, మంచిగా ఉన్న వారిని ఏం చేస్తారు, ఇంకా మిగతాలో వచ్చి గెలుకుతారు కదా, అట్లుండేది పరిస్థితి. ఇంకా కట్టెల పొయ్యి మీదనే మా మటన్ కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీ ఎలా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇంకా ఏమంటుంది, మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే మేమైతే పొలానికి వెళ్తున్నాం కదా, కొంచెం అన్నం తినబుద్ధి కావడం లేదని అయితే బావ అయితే మటన్ తెచ్చిండు. ఇంకా నా ఛానల్ చూస్తూ అలా వెళ్ళిపోకండి, చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా లైక్ కూడా కొట్టండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఉంటాను. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. గంట మాత్రం గట్టిగా కొట్టండి. ఓకే, బాయ్.